సామ్స్ ఆడియో బుక్స్ మనసైన కథలకు స్వాగతం. మిత్రవింద కోపంగా చూసేప్పటికీ ముసలి శరీరంపై భగ్గునెగిశాయి మంటలు. మంటల ఉధృతికి అదిరిపడి నోట ఉన్న అఘోర శరీరాన్ని అవతలకి విదిల్చి కొట్టి నేల మీద పొర్లగింతలు పెట్టింది ముసలి. అయినా మంటలు ఆరకపోగా అవి తన శరీరాన్ని కాల్చేస్తుండగా బాధతో ఆక్రందనలు చేస్తూ ముసలి అదృశ్యమై ఆ స్థానంలో కలిపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మ మిత్రవింద, తప్పైపోయింది, క్షమించు తల్లి, ఈ మంటల బారి నుండి నన్ను కాపాడు అని అరిచాడు. మిత్రవింద ఎర్రబడిన కళ్ళతో ఉరిమి చూసింది. కలిపురుష, యుగాధిపతివని విర్రవీగుతూ అధికార దుర్వినియోగం చేశావు. భక్త సజ్జనులను ధర్మపరులను బాధించావు. ఇక్కడి వరకు వచ్చి బీభత్సం సృష్టించావు. నీ తప్పులు క్షమించరానివి. అయినను నిన్ను ఇంతటితో పెడుతున్నాను అంటూ కుడి చేయి గాల్లోకి లేపింది. అంతే, కలిపురుషుని చుట్టూ ఉన్న పెనుమంటలు క్షణంలో అదృశ్యమయ్యాయి. కానీ కలి ఒంటి నిండా కాలిన గాయాలు కనిపిస్తున్నాయి. ఆ బాధను ఓర్చుకుంటూ, ఈ గాయాల బాధ తాళలేకున్నాను, వీటిని పోగొట్టి ఉపశమనం కలిగించు అని వేడుకున్నాడు. అసాధ్యం అంది మిత్రవింద. నేటి నుండి 1000 సంవత్సరాల వరకు నీకు ఆ గాయముల బాధ తప్పదు. ధర్మ సంస్థాపన జరిగిన ప్రతిసారి నీ అధర్మాన్ని, అవినీతిని తిరిగి పెంచుకునే ప్రయత్నాలు చేయాలి కానీ ఇలా ధర్మాత్ములు పుణ్యాత్ముల ఉసురు తీయాలని చూడకూడదు. నీ అరాచకానికి ఇదే శిక్ష. రానున్న 1000 సంవత్సరాల కాలమంతా ఈ కాలిన గాయాలతో నన్ను తలుచుకొని బాధపడుతూ ఉండు, పొమ్ము అని అంది. మిత్రవింద మాటలు కొరడా జుల్పించినట్టుగా ఆ గదిలో మారుమోగాయి. అంతటి కలిపురుషుడే మిత్రవింద ముందు ఏమీ చేయలేని అసక్తుడై తల వంచుకొని అదృశ్యమయ్యాడు. కొందరు ఇంతే, తాము చెడిందే కాకుండా ఇతరులని చెడగొడుతుంటారు. తన వల్ల ఏమీ కాదని మరడి సోమయ్య మహాయాగం చేసి కలిపురుషుణ్ణి ప్రేరేపించిన ఫలితం ఇప్పుడు ఆ కలిపురుషునికే శాపమైంది. ఈ లోపల మొసలి నోటి నుండి బయటపడిన కొద్ది క్షణాల్లోనే తన యోగశక్తితో తిరిగి పునర్జీవితుడయ్యాడు అఘోర. నిజానికి ఆ విపత్కర పరిస్థితిలో అఘోర అడ్డుపడకపోతే అగ్నివేశాచార్యుడు ఆ క్షణంలోనే మొసలి రూపంలోని కలికి బలి అయ్యుండేవాడు. లేచి తన మంత్రదండం అందుకొని అగ్నివేశాచార్యుని ముందుకొచ్చాడు అఘోర. ప్రవాహంలో దూసుకొచ్చిన సముద్ర జలమంతా అప్పుడే ఆ గదిలోంచి బయటకి వెళ్ళిపోయింది. కానీ అందుకు సాక్ష్యంగా అక్కడున్న వారంతా తడి దుస్తుల్లో అలాగే ఉన్నారు. సుశ్రుత పరుగున వెళ్ళి చెరక్ చేయి అందుకొని లేపింది. అతడి నుదుట గాయమై రక్తం చెమరుస్తుంటే తన పైట కొంగు చించి కట్టుకట్టింది. లేచి వడివడిగా జడ్జి తాత వద్దకొచ్చాడు చెరక్. ఆయన మూసిన కన్ను తెరవడం లేదు. ఎంత పిలిచినా స్పృహలోకి రావడం లేదు. అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చూస్తున్న డాక్టర్ పిల్లా గోవింద పాత్రుడికి మిత్రవింద జడ్జి తాతగారి పేరు మీద ద్వారకాధీశ్ ముందు హోమం జరిపించమని ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమైంది. మిత్రవింద వంక చూశాడు. ఆమె బాధగా అగ్నివేశాచారిని చూస్తూ నిలబడి ఉంది. చెరక్కి జరిగిందంతా చూస్తుంటే చాలా బాధగా ఉంది. కాళీపురుషుడు తనను ద్వారక వద్దే అంతం చేయాలని చూశాడు కానీ ద్వారకాధీశుని దయ వలన ప్రమాదం తప్పి నిరపాయంగా ఇక్కడికి చేరుకోగలిగాడు. కానీ కాలనాళిక మందసం ధ్వంసం కావడంతో ఇక శాశ్వతంగా ద్వారకాపురికి మార్గం మూసుకుపోయింది. దాని నిర్మాణానికి జైజీ తాతగారు పడిన తపన, శ్రమ తలుచుకుంటే బాధగా ఉంది. మామూలుగా అయితే కలిపురుషుని అంతు చూసుండేవాడాయన. కానీ ఎప్పుడైతే కాలనాళిక మందసం ధ్వంసమైందో అది చూసి ఆయన వేదనాభరితుడై చేష్టలు దక్కి ఉండగా మొసలి దాడికి గురయ్యాడు. జైజీ గారు, కళ్ళు తెరవండి. వేటి కోసం మీరు ఇంతకాలం తప్పించారో వాటిని తీసుకొచ్చాను జైజీ తాతయ్య. ధర్మ సంస్థాపన చేయాలి, కళ్ళు తెరవండి. భుజాన ఉన్న చేతి సంచిని తీసి చూపిస్తూ అగ్నివేశాచారిని పక్కన కూర్చొని దుఃఖిస్తున్న చెరక్ని చూస్తుంటే అందరికీ బాధ కలిగింది. ఎవరు మాత్రం అతన్ని ఓదార్చగలరు? మరోపక్క సుశ్రుత కన్నీళ్లతో వెక్కి పడుతూ జడ్జి తాతకు స్పృహ రావడానికి సేవలు చేస్తుంది. అఘోర ముందుకొచ్చి చెరక్ భుజం మీద చేయి వేశాడు. నాయనా చెరక్, ఆచార్యుల వారు కోమాలోకి వెళ్ళిపోయారని నాకు సందేహంగా ఉంది. అమ్మ మిత్రవింద, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. భయపడాల్సిందేమీ లేదనుకుంటాను. అక్కడ ద్వారకాధీశుని ముందు తాతగారి పేరిట హోమం నిర్విఘ్నంగా సాగుతుంది. మనం వెంటనే ఈ చోటు ఖాళీ చేసి ఎస్టేట్కి వెళ్ళిపోదాం. ద్వారకాధీశుడే అంతా చూసుకుంటాడు అంది మిత్రవింద. సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి మహాపాత్రు అతడి అనుచరులు రంగప్రవేశం చేశారు. అగ్నివేశాచారుడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడంతో ఆ హడావుడిలో ఉన్నందున శత్రువులు లోనకొచ్చే వరకు ఎవరు వాళ్ళని గమనించలేకపోయారు. వచ్చిన వాళ్ళ చేతుల్లో మెషిన్ గన్లు, రివాల్వర్లు ఉన్నాయి. హలో, సరిగ్గా టైంకే వచ్చినట్టున్నాను.
నాకు కావాల్సింది ఇచ్చేస్తే మా దారిన మేము వెళ్ళిపోతాం, త్వరగా ఇచ్చేస్తే మంచిది అన్నాడు పాత్ర. అతడి చేతిలో రివాల్వర్ నిగనిగలాడుతూ చెరక్ వైపు గురి పెట్టబడి ఉంది. ఈ కొత్త మలుపు ఏమిటో అర్థం కాక షాక్ తిన్నారు అంతా. ఎవరు నువ్వు? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ముందుకొస్తూ విసిగ్గా అడిగాడు డాక్టర్ పిల్లా గోవింద పాత్రుడు. నాకు అర్థమవుతుంది డాక్టర్ గారు, మీకే నేను అర్థం కావడం లేదు. నేనెవరో మీకన్నా మీతో చేతులు కలిపిన అఘోరాకి బాగా తెలుసు. ఇంకా ఇక్కడున్న జర్నలిస్ట్ భీష్మకి కూడా తెలుసు. చెప్పింది విని వెంటనే ద్వారక నుంచి చెరక్ తెచ్చిన వస్తువుల్ని నా అధీనం చెయ్యండి, లేదంటే మీరంతా చస్తారు. మా ఆయుధాలకి దయాదాక్షిణ్యాలు ఉండవు అంటూ వికటంగా నవ్వాడు పాత్ర. ఆ మాటలు వింటూ కోపంగా ముందుకొచ్చాడు అఘోర. మహాపాత్రు, నిప్పుతో చెలగాటమాడుతున్నావు, నా గురించి తెలిసి సాహసిస్తున్నావు. ప్రాణాలు దక్కాలంటే వెంటనే మీ దారిన వెళ్ళిపోండి అంటూ హెచ్చరించాడు. ఏంటి బెదిరిస్తున్నావా అంటూ పెద్దగా నవ్వాడు పాత్ర. ఈ లోపల చెరక్ దగ్గరికి పిలిచి తన భుజానున్న సంచి తీసి మిత్రవిందకిచ్చాడు. మిత్ర, నా మనసు బాగాలేదు, వాళ్ళ సంగతి ఏమిటో చూడు అన్నాడు చెరక్. మిత్రవింద సంచి తెరిచి చూసింది. లోన పట్టు వస్త్రంలో చుట్టిన పాంచజన్య శంఖం, మురళి, సికిపించం భద్రంగా ఉన్నాయి. సందేహం వచ్చి చెరక్ వంక చూసింది మిత్రవింద. అలా చూడకు, శమంతకమని కన్నయ్య కిరీటాలను చేజార్చుకున్న అభాగ్యుణ్ణి, మనకు ఇవే ప్రాప్తం అన్నాడు బాధగా చెరక్. ఇందుకోసం బాధపడాల్సిన పనే ఉంది, ఇవి చాలవా అంటూ వెనుదిరిగింది మిత్రవింద. ఇదిగో ద్వారక అమ్మాయి, చెరక్ తెచ్చినవన్నీ ఆ సంచిలోనే ఉన్నట్టున్నాయి. ఆ సంచి ఇలా ఇచ్చేయి, వెళ్ళిపోతాం త్వరగా అరిచాడు పాత్ర. మిత్రవింద కోపంగా చూసింది. ఏరా, మీకు బతకాలని లేదా అడిగింది. ఎందుకు లేదు? బతకడానికి డబ్బు కావాలి తల్లి, ఆ డబ్బు కోసమే ఈ పాటలు. అనవసరంగా మిమ్మల్ని చంపిన పాపం నాకు అక్కర్లేదు. ఆ సంచి ఇచ్చే చెప్తున్నాను అన్నాడు పాత్ర. ఇవేమిటో నీకు తెలుసా? పవిత్రమైన ఈ వస్తువుల్ని తాకే అర్హత నీలాంటి పాపికి ఉందనుకుంటున్నావా అడిగింది మిత్రవింద. ఊరుకోవమ్మా, పాపం లేదు పుణ్యం లేదు, అంతా డబ్బే, డబ్బే ముఖ్యం. అలాగా, ఈ శంఖం ఊదితే మీరంతా చేస్తారని తెలుసా అడిగింది మిత్రవింద. ఏది, శంఖం ఊదితే చేస్తారా? బెదిరిస్తున్నావా? ఊదు చూస్తాను. ఈ సంభాషణ జరుగుతుండగానే అటు నుంచి అప్పుడే మరడి సోమయ్య, వాడి మాంత్రిక సహచరుల బృందం గుంపుగా లోనకొస్తూ కనిపించారు. ఇక ఆలస్యం చేయలేదు మిత్రవింద. సంచిలోంచి పాలకన్న తెల్లనిది స్వర్ణ నగిశీలు, రత్న మాణిక్యాలు పొదిగిన పాంచజన్య శంఖాన్ని బయటకి తీసింది. ఒక్కసారి మనసారా ద్వారకాధీశుని స్మరించుకొని శంఖాన్ని నోటి వద్ద ఉంచి పూరించింది. ఆ శంఖం నుండి మొదట పెను తుఫాను లాంటి శబ్దం ఆరంభమై ఆ వెంటనే చెవులు చిల్లులు పడేంతగా శంఖనాదం వెలువడి దిక్కులు పిక్కటిల చేసింది. అంతే, ఆ శంఖనాదం విన్న తక్షణమే ముందుగా గుండె చేత్తో పట్టుకొని కుప్పకూలిపోయాడు పాత్ర. తర్వాత ఒకరొకరుగా అతని మనుషులు నెత్తురు కక్కుకుంటూ విరుచుకుపడి ప్రాణాలు వదలసాగారు. మిత్రవింద శంఖం పూరిస్తూనే ఉంది. లోనికి వస్తున్న మాంత్రిక బృందంలో సోమయ్య మరికొందరు నడుస్తూనే ప్రాణాలు వదిలి విరుచుకుపడిపోయారు. పరిస్థితి చూడగానే చెవులు మూసుకుంటూ మిగిలిన వాళ్ళు వెనుతిరిగి కకావికలై బయటికి పరుగులు తీశారు. పరుగులు తీస్తూనే ఒక్కొక్కరే కుప్పకూలిపోసాగారు. 2 నిమిషాలు ముగిసిపోయింది అంతా. దుర్మార్గులు, స్వార్థపరులు క్షణాల మీద నాశనమైపోయారు. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భీష్మనారాయణ తను భక్తితో ద్వారకాధీశుని స్మరించుకున్నాడు. దుష్ట శిక్షణ జరిగిపోయింది ఇక్కడ, కానీ స్థావరంలో ఆవరించుకున్న విషాదం తొలగిపోలేదు. ఆచార్య పరిస్థితి ఎవరికీ అర్థం కాలేదు. డాక్టర్ పిల్లా గోవింద పాత్రుడు ఒక డాక్టర్గా తన ప్రయత్నం తను చేశాడు. అయినా ఆచార్యుడి పరిస్థితిలో మార్పు లేదు. వెంటనే బయలుదేరడం మంచిది అనిపించింది అందరికీ. ఆ స్థావరంలో ఇక తమకు పని లేదు. అవసరమైన సామానంతా వాహనాల్లోకి సర్దేశారు. అగ్నివేశాచారిని కారులోకి చేర్చారు. మిత్రవింద, సుశ్రుత, అఘోరాలతో ముందుగా చెరక్ కారులో బయలుదేరగా మిగిలిన వాహనాలు ఆ కారుని అనుసరించాయి. జర్నలిస్ట్ భీష్మనారాయణ చివరిగా తన బైక్ స్టార్ట్ చేశాడు. నిర్మానుష్యమైన స్థావరంలో ఎంతో ఆర్భాటంగా వచ్చిన పాత్రో, మరడి సోమయ్యలు, వాళ్ళ మనుషుల శవాలు మాత్రం మిగిలాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, వాహనాల్లో ప్రయాణిస్తున్న చెరక్ బృందానికి మరడి సోమయ్య శిష్యులతో పాటు మరికొందరు దూరంగా పారిపోతూ కనిపించడం. ఎస్టేట్ భవంతి, ద్వారకాధీశ్ మందిరం, అక్కడ హోమం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. రంపచోడవరం అడవుల నుంచి తిరిగి రాగానే అగ్నివేశాచారిని జాగ్రత్తగా తీసుకెళ్లి మందిరంలోని ద్వారకాధీశ్ ముందు పరుండబెట్టారు. ఆయన పరిస్థితి చూడగానే ఎస్టేట్లో విషాదం అలుముకుంది. అగ్నివేశాచారిని కోడలు దేవమ్మ గారి దుఃఖానికి అంతులేదు.
ఒక పక్క హోమం సాగుతుండగానే ఇటు రామాచారి, ఆయన కొడుకు నీలకంఠాచారి ఇరువురు ప్రత్యేక పూజలు ఆరంభించారు. అయినా 3 రోజులు అగ్నివేశాచార్య పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ లోపల భీష్మ హెచ్చరిక అంటూ పత్రికల్లో ఇచ్చిన తొలి ప్రకటన ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆ ప్రకటన ఇలా ఉంది: హెచ్చరిక. దేశంలోని ధర్మం తప్పిన దగాకోరులు, డబ్బే లోకం అనుకునే దురాశాపరులు, భారతదేశపు ప్రజల పన్నుల రూపంలో కట్టే డబ్బుని ఎంతో వృధా చేస్తూ మరెంతో దిగమింగే రాజకీయ నాయకులు, పాపకార్యాలతో ప్రజల్ని పీడించే దుర్మార్గులు, వారు వీరు అని కాక న్యాయ ధర్మాలు పాటించని వారందరికీ హెచ్చరిక. ఓ పాపాత్ములారా, కళ్ళు తెరవండి. ఇకనైనా మీ పద్ధతి మార్చుకొని ధర్మాన్ని పాటించండి. అక్రమార్జనను, అవినీతి సంపాదనను పేదసాతలకు పంచిపెట్టి ధర్మ మార్గానికి వెంటనే రండి. రక్షింపబడతారు. లేదంటే ఇక మీ కాలం మూడినట్టే. దేశంలో ధర్మ సంస్థాపన ఆరంభమైంది. అది మీ వరకు రాకముందే మారిపోండి. లేదంటే త్వరలోనే మీకు మరణం తప్పదు. ధర్మదేవత పేరు మీద వెలువడిన ఈ హెచ్చరిక దేశంలో పెద్ద దుమారం లేపింది. నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు కొట్టిపడేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడ ద్వారకాధీష్కి చేస్తున్న పూజలు ఫలించి 3వ రోజున కోమా నుండి బయటపడి చిన్నగా కళ్ళు తెరిచారు ఆచార్యులు. చరక్ మిత్రవిందలు ఆయన్ని లేపి కూర్చోబెట్టారు. సుశ్రుత అందించిన పాలు తాగారాయన. ఆయన కోలుకున్నారని అందరూ సంతోషించారు. కానీ ఆయన పరిస్థితి దీపం మారిపోయే ముందు వెలుగు లాంటిదని మిత్రవిందకి తెలుసు. ఆచార్యుని కోరిక మీద ఆయన్ని మందిరం నుంచి ఎస్టేట్ భవంతికి చేర్చారు. చరక్ ఉత్సాహంగా తను తెచ్చిన వస్తువుల్ని ఆచార్యులకు చూపించారు. ఆయన కోమాలోకి వెళ్ళాక జరిగిందంతా వివరించాడు. అగ్నివేశాచార్యుడు కృష్ణ పరమాత్మ శిఖిపించాన్ని, మురళిని, పాంచజన్య శంఖాన్ని భక్తితో కళ్ళకద్దుకొని వాటిని తిరిగి చెరక్కిచ్చాడు. మిత్రవిందని దగ్గరికి పిలిచాడు. సుశ్రుత పక్కనే ఉంది. నాయన చరక్, నేను పోయినా నా ఆశయాన్ని సాధించడానికి మీరున్నారు. ఇంతకన్నా నాకేం కావాలి? ఈ శిఖిపించాన్ని దర్శించిన వారికి ఏ విధమైన గ్రహపీడలు, ఈతి బాధలు ఉండవు. ద్వారకాధీశునికి నా పేర ఒక మణిమయ రత్న కిరీటం చేయించి ఆ కిరీటంలో ఈ నెమలి పింఛాన్ని ఉంచి ద్వారకాధీశునికి సమర్పించండి. ఇక ఈ శంఖం మహిమ ఏమిటో ఇప్పటికే మీకు అర్థమైంది. ఈ మురళి, ఈ పిల్లనగ్రోవి నాదం వినపడినంత మేర గో సంపద వృద్ధి అవుతుంది. గోవులు ఉన్న చోట సకల సంపదలు ఉంటాయి. నాయన చరక్, మన ఊరు బాగుంటే చాలదు, మన రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచము బాగుండాలి. కాబట్టి నీవు ఈ శంఖం, మురళిని తీసుకొని 1 సంవత్సరం పాటు దేశ సంచారం చేయాలి. ఆ పైన ప్రపంచ యాత్ర చేయాలి. శంఖనాదంతో అధర్మాన్ని రూపుమాపి తిరిగి ధర్మాన్ని నెలకొల్పాలి. నీకు రక్షణగా మిత్రవింద, అఘోరాలు నీ వెంట ఉంటారు. సుశ్రుత ఆధ్వర్యంలో మిగిలిన వాళ్ళు ఇక్కడ ఆలయ నిర్మాణం పనులు చూసుకుంటారు. జేజీ గారు, ఇప్పుడు ఈ అప్పగింతలు అవసరమా? ముందు మీ ఆరోగ్యం చక్కబడనియండి అంటూ ఆచార్యుని మాటలకు అడ్డి వచ్చాడు చరక్. ఆచార్యుడు పేలవంగా నవ్వాడు. పిచ్చోడా, పండుటాకు ఎప్పుడో ఒకప్పుడు రాలిపోక తప్పదు కదా. పండుటాకు లాంటి వాడిని రాలిపోతే ఆశ్చర్యం ఏముంది అన్నాడు. ఆ మాటకు జేజీతాత చేతులు అందుకొని పసివాళ్ళు ఇచ్చేశాడు చరక్. మీరు అలా అనకండి జేజీతాత గారు, మేము తట్టుకోలేము అన్నాడు. ప్రేమగా అతని జుత్తు నిమిరాడు ఆచార్యులు. ఏరా, నేను చనిపోతానని బాధగా ఉందా? బాధ ఎందుకురా? మళ్ళీ ఎప్పుడో మన వంశంలోనే పుడతాను. చావు పుట్టుకలు సహజమే కదా. సుదీర్ఘమైన నా జీవనయాత్రలో చివరి మజిలీలో, చివరి ఘట్టంలో ఉన్నాను. ఈ జీవనయాత్ర ముగించుకొని ఆ స్వామిని చేరడానికి అనంతయాత్రకు సిద్ధం కావాలి. అమ్మ మిత్ర, మా తల్లి, ద్వారక నుంచి మా కోసం వచ్చిన దేవతవు. ఏది ఆ మురళి? మన ప్రభువు ఆ ద్వారకాధీశుని వేణువు అందుకొని ఒక్కసారి మోహనరాగం ఆలపించు. ఆ స్వామికి ఎంతో ప్రియమైన రాగం మోహనరాగం అంటూ కళ్ళు మూసుకున్నారు ఆచార్యులు. మిత్రవింద వేణువు అందుకుంది. ఆ కృష్ణమూర్తి తన పెదవులుంచి పవిత్రమైన తన వేళ్లతో వాయించిన మురళి ఇప్పుడు మిత్రవింద మూలంగా ఆ మూగబోయిన వేణువు తిరిగి అద్భుతంగా మోహనరాగం ఆలపించసాగింది. అంతా తన్మయులై వినసాగారు. ఆచార్యులు ఆనందంతో పులకించి ఆ మురళీనాదం వింటూ మూసిన కళ్ళు తెరవలేదు. మిత్రవింద వాయిస్తున్న వేణుగానం ఆగిపోయింది. కానీ ఆచార్యుని కన్నులు విచ్చుకోలేదు. వేణునాదం వింటున్న తన్మయత్వంలోనే ఆ మహనీయుడు తనువు చాలించి తన అనంతయాత్రకు వెళ్ళిపోయారు. అంతే, ఒక్కసారిగా పెను విషాదం అలుముకుందక్కడ. ఆచార్య మరణంతో ఆధ్యాత్మిక ఆయుర్వేద ప్రపంచం ఒక ధృవతారను కోల్పోయినట్టుందని పత్రికలు తమ సంతాపాల్లో శ్లాఘించాయి. తాతగారి మరణవార్త వినగానే అమెరికా నుంచి చరక్ తల్లిదండ్రులు బయలుదేరి ఇండియా వచ్చేశారు.
అగ్నివేశాచార్యుని భౌతిక కాయాన్ని మున్నలూరి వారి అగ్రహారం తీసుకెళ్లి అక్కడే అంతిమ సంస్కారాలు కార్యక్రమాలు అన్నీ ఎంతో ఘనంగా జరిపించారు. ఆ పనులన్నీ ముగిశాక చరక్ ఇక తాతగారి ఆశయాన్ని సాధించడానికి ధర్మ సంస్థాపనకు నడుం బిగించాడు. ఒక శుభముహూర్తంలో ప్రత్యేకమైన బస్సులో చరక్, మిత్రవింద అఘోరాలు బయలుదేరారు. ఊరూరా తిరిగి శంఖం ఊదుతుంటే దుష్టులు, దుర్మార్గులు ఎక్కడికక్కడే రాలిపోసాగారు. చరక్ యాత్రను అడ్డుకోవాలని స్వార్థపరులు చేసే ప్రయత్నాన్ని మిత్రవింద అఘోరాలు ఎక్కడికక్కడ భగ్నం చేస్తూ యాత్రను జయప్రదం చేయసాగారు. సుశ్రుతతో పాటు దేవమ్మగారు కూడా ఇప్పుడు ఎస్టేట్ భవంతికి వచ్చి అక్కడి గుడి పనులు పర్యవేక్షించసాగారు. ఇప్పుడు అందరికీ ఆవిడే పెద్ద దిక్కు. చరక్ ధర్మ సంస్థాపన అలా సాగిపోతూనే ఉంది. ఆ విశేషాల్ని జర్నలిస్టు భీష్మనారాయణ ఎప్పటికప్పుడు పత్రికల్లో కవర్ చేస్తున్నాడు. మీడియాలో ఈ ధర్మ సంస్థాపన ఒక ముఖ్యాంశం అయిపోయింది. దేశంలోనే కాదు, దేశం బయట చరక్కి అభిమానుల సంఖ్య నానాటికి పెరిగిపోసాగింది. చరక్ ధర్మ సంస్థాపన యాత్ర అలా కొనసాగుతూనే ఉంది. అయిపోయిందండి స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.